హాయ్ అండి. ఈరోజు మనము గోబీ ఫ్రై చేయబోతున్నాము ఏఎంసీ కుక్కర్లో. ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు, వేసుకున్న తర్వాత ఉల్లిపాయల ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలండి. లైట్గా సాటే చేసి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, ఇలా వేస్తూ లైట్గా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ ఏఎంసీ కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఆయిల్ కూడా తక్కువ యూజ్ చేస్తాము, తక్కువ పడుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది మనది. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటూ కొద్దిసేపు లిడ్ పెట్టేద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం. హాఫ్ స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి. చెప్తాను కదా నాకు రాదని. ఈ ఏఎంసీ కుక్కర్ స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది. వాటర్ వేసుకోకుండా కూడా మనం కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా కానీ మాడడం అంటూ ఉండదు దీంట్లో. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా రోస్టర్ విండో ఉంటుందండి. ఇక్కడ లో నుంచి రోస్టింగ్ విండో, క్యారెట్ విండో నుంచి 98 వచ్చే వరకు పెట్టుకోవాలి. అక్కడికి వచ్చే వరకు మొత్తం మగ్గిపోతుంది అది. ఇక్కడ పైన లిడ్ దగ్గర చూడండి, క్యారెట్ దగ్గరికి వచ్చేసి 98 వరకు వచ్చి రాగానే మనం లిడ్ తీసి చూసుకోవచ్చు మగ్గిపోతుంది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విండో మనకు 98 దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం మూత తీసుకొని వాటర్ తీసి లిడ్ తీసిన తర్వాత ఈ వాటర్ కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. విటమిన్స్ అన్నీ ఏమి ఇది అవ్వకుండా దీంట్లోనే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయి. ఆయిల్ ఇలా కొద్దిగా వేసాం కానీ ఇంత ఆయిల్గా అనిపిస్తుంది. ఇంట్లో ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు మనం. చూడండి ఇలా అనగానే సాఫ్ట్గా అయిపోయినాయి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా లైట్గా వాటర్ వేసుకున్నామండి. ఫ్రై కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. లిడ్కి ఆవిరి వచ్చి అదే వాటర్ మళ్ళీ రిటర్న్ అవుతుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టి లిడ్ పెట్టేస్తాం. ఆ వాటర్ ఎగిరిన తర్వాత తీసి కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం. వస్తున్నాను. ఇవి చుప్పుడు ఎక్కువ చేసుడు మమ్మీ అమ్మ వీడియో తీసేదాకా మాట్లాడాలంటే చూడండి ఇక్కడ 98 దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం మూత తీసి చూసుకోవచ్చు మగ్గిందో లేదో. కొత్తిమీర వేసి దించేసుకుంటే అయిపోతుంది. ఈ ఏఎంసీలో వండుకోవడం వల్ల ఇలా వచ్చిన వాటర్ని ఇందులోనే వేసేసుకోవచ్చు. మనకు సైడ్కి పెట్టుకోవడానికి కూడా ఉంటుందండి దానిలో. అంతే అండి, అయిపోయింది. కొత్తిమీర వేసి దించేసుకోవడం. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా స్పూన్తో ఇలా అంటే మ్యాష్ అయిపోతుంది. చూడు
అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో ఏఎన్సీ కుక్కర్లో. చాలా హెల్తీ అండి దీంట్లో వండుకోవడం వల్ల. విటమిన్స్ ఇవన్నీ ఏమి పోకుండా దీంట్లోనే ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి.